రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దీన్ని మైక్రో ఇరిగేషన్ కూడా అంటారు. డ్రిప్ పద్ధతిని మనం ఎలా అవలంబించాలి, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన డ్రిప్ పద్ధతిలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకోటండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే డ్రిప్ పద్ధతిలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే డ్రిప్ పద్ధతిని ఎందుకు మనం అవలంబించాలి, అలాగే మనం ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో డ్రిప్ పద్ధతిని ఎందుకు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు అనే విషయాలపై తెలుసుకుందామండి. ముఖ్యంగా డ్రిప్ అనేది మనం ప్రస్తుతం 8 నుంచి 10 సంవత్సరంలో ఎక్కువలో వాడుకుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో డ్రిప్ అనేది మనకు ప్రతి పంటకు కూడా మనం డ్రిప్ పద్ధతిని ఉపయోగిస్తున్నారండి. ఎందుకంటే ఇది వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు, అలాగే మన భూమిలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నప్పుడు, రాయలసీమ ప్రాంతాల్లో కరువు ప్రాంతం అంటారు కదండి. అందుకే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా డ్రిప్ పద్ధతిని ఉపయోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది మొట్టమొదటిసారిగా డ్రిప్ అనేది మనకు ఇజ్రాయెల్ దేశంలో కనుక్కున్నారండి. తర్వాత మన ఇండియాకు ఆ టెక్నాలజీని మనకు అవలంబించారు. అలాగే ఇప్పుడు డ్రిప్ పద్ధతి వల్ల, ఈ డ్రిప్ పద్ధతి వల్ల మనకు కలిగే లాభాలు అనే విషయాలపై ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతిరోజు మొక్కకు కావాల్సిన నీళ్లు డ్రిప్పర్ల ద్వారా బొట్లు కారుతా, నీళ్లు చుక్కలు కారుతూ ఉంటుంది కదండి. ముఖ్యంగా గంటకు 1 నుంచి 12 లీటర్ల వరకు మనకు మొక్క అందుతుంది డ్రిప్ వల్ల. ముఖ్యంగా డ్రిప్ పద్ధతుల్లో మనం పరికరాలు ఉంటాయి కదండి. డ్రిప్ పద్ధతిని అమర్చే పరికరాలు 3 విధాలుగా విభజించవచ్చు. ఫస్ట్ హెడ్ కంట్రోల్ యూనిట్, తర్వాత వాటర్ కన్వీనియన్స్ సిస్టము, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఫస్ట్ హెడ్ కంట్రోల్ యూనిట్ అంటే నీటిని మరియు మనం ఫర్టిలైజర్, సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇస్తాం కదండి. 1267 కానీ 0234 13045 కానీ, అలాగే నీటిని ఎరువును అంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ను అదుపు చేసే భాగాన్ని మనం హెడ్ కంట్రోల్ యూనిట్ అంటారు. అలాగే నీరు బాగా కంప్లీట్గా విస్తరించేదాన్ని వాటర్ కన్వీనియన్స్ సిస్టమ్ అంటారు. వాటర్ కన్వీనియన్స్ సిస్టమ్ అంటారు. అలాగే నీటిని సక్రమంగా రీతిలో సరఫరా, అంటే మొక్కకి ఎంత కావాలంత మనకు సరఫరా చేసే డ్రిప్పర్ పద్ధతిని మనం వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. వాటర్ డిస్ట్రిబ్యూషన్లో 3 పద్ధతులు ఉంటాయి: ఆన్లైన్ డ్రిప్పు, ఇన్లైన్ డ్రిప్పు, మైక్రో స్ప్రింక్లర్లు అనమాట. ఓకే, డ్రిప్ పద్ధతిని 3 రకాలుగా విభజించారండి. ఒకటి ఉపరితల డ్రిప్పు, అంటే అప్పర్ డ్రిప్పు, అంటే పైన పరిచేది. ముఖ్యంగా పండ్ల తోటలకు కానీ ఆకుకూరలకు కానీ ఎక్కువగా మనం ఏదైనా లేటర్లు మనం దీన్ని పైన పరుస్తారండి. ఈ లేటర్ని భూమి పైన పరుస్తారు. అలాగే నేల దిగువ అమర్చే డ్రిప్పు, అంటే ముఖ్యంగా గ్రీన్ హౌస్లు కానీ, లేకుంటే పాల్ హౌస్లు కానీ, షేడ్ నెట్స్ కానీ, చెరుకు పంటలకు కానీ, అలాగే కొన్ని మెడిసిన్ ప్లాంట్స్, అదే మెడిసిన్ మొక్కలకు కానీ, అలాగే ఔషధ మొక్కలకు కానీ ఇవి ఇన్లైన్ డ్రిప్ అంటారు. అంటే నేల లోపల ఈ డ్రిప్ను అమర్స్తారు అనమాట. ఆ తర్వాత మైక్రో స్ప్రింక్లర్లు. ముఖ్యంగా ఈ మైక్రో స్ప్రింక్లర్లు అనేది 12 నుంచి 15 సంవత్సరాలు పైబడి చెట్లు కాదు. ఉదాహరణకు పామాయిల్ కానీ, ఒక్క చెట్లకు కానీ, అలాగే మనకు వివిధ రకాలైన ఇవి కోకో వ్యాన్లకు కానీ, అలాగే ఆకుకూరలు అలా దానిలకు కూడా మనకు ఉపయోగిస్తారండి మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి అనేది. ముఖ్యంగా డ్రిప్ పద్ధతి వల్ల కలిగే లాభాలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే, ఈ డ్రిప్ పద్ధతి వల్ల నీటి నష్టం అనేది తగ్గించవచ్చు. ఎంత నష్టం తగ్గిందంటే 21 నుంచి 51% మనము సాగునీరు మనం ఆదా చేయొచ్చు. అలాగే మొక్కకు కావాల్సిన ఎరువులు కానీ, అలాగే మొక్కకు కావాల్సిన పోషక విలువలు కలిగిన డ్రిప్ పద్ధతి ద్వారా అందించి అధిక దిగుబడి సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నీరు తక్కువ ఉన్న ప్రాంతాలకు డ్రిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం పోషక పదార్థాలను మనం అంటే 1260 కానీ, 0134 కానీ, 1305 కానీ, ఇలా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు కదండి. అవి కూడా మనం మొక్కకు అందజేయడం వల్ల మన ఎరువులు ఎఫిషియన్సీ కూడా తగ్గించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే భూమి అనేది కోతకు గురి కాదు. ఇట్లా ఒకవేళ నీళ్లు మనం సేడకు పెట్టినట్లు, అంటే సార్లు ఊరికే కంప్లీట్గా చేసి డ్రిప్ లేకున్నట్లయితే భూమి కోత గురవుతుందండి. భూమి కోత గురి కావడం వల్ల భూమిలో పైన పోషకాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. వేరే వాళ్ళ చెలంలోకి కానీ కాలువలోకి కానీ కొట్టుకొని పోతాయి. ఈ డ్రిప్ పద్ధతి వల్ల భూమి కోతకు గురి కాదు. అలాగే ఈ నీళ్లు కూడా భూమి పొరలే లోపల తెచ్చుకొని పోయి, అలాగే నీటి ఎద్దడిని కూడా తట్టుకునే విధంగా ఉపయోగపడుతుంది. అలాగే దీనివల్ల ఎటువంటి హానియాలు అయితే లేదని డ్రిప్ పద్ధతి ద్వారా. డ్రిప్ పద్ధతి అనుకూలమైన పంటలు ముఖ్యంగా గమనించినట్లయితే దుంప పంటలు, అంటే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, అలాగే ఆకుకూరలు కానీ, పండ్ల తోటలకు కానీ, అలాగే మనం సుగంధ ద్రవ్యాలు అంటే మనం ఎర్రచందనం కానీ, అలాగే సిరిగంధపు చెట్లు కానీ, అలాగే వివిధ రకాల
మెడిసినల్ ప్లాంట్ పూల మొక్కలకు కానీ అన్ని పంటలలో కూడా మనం అమర్చుకోవచ్చు. ఒకవేళ ఒక మొక్కలను బట్టి మనం స్పేసింగ్ ఉంటుందండి. అలాగే మన మొక్కకి ఏ విధంగా కావాలి, ఏ విధమైన స్పేసింగ్ పెట్టుకోవాలి, మొక్కకి ఎంత అవసరం అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా గమనించినట్లయితే నీటి పరిమాణం ముఖ్యంగా మనకు ఆ పంట కాలం బట్టి అలాగే పంట వయసును బట్టి ఆ చేల్లో నీళ్ళు ఎంత అవసరం అవుతుందో అంతే నీళ్ళు మనం వదులుకోవాలా. అలాగే డ్రిప్ పద్ధతులు కూడా అంతేనండి. పొటాషియం యూరియా కానీ, పొటాషియం కానీ, నైట్రేట్ కానీ, ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ, నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, ఇలా పాఠశాల 12 కానీ 1345 కానీ వివిధ రకాల ఎన్నో ఫర్టిలైజర్స్ మన డ్రిప్లో మనం కరిగించడం వల్ల మొక్కకు తగు మోతాదులో ఎంత కావాలో అంత మనకు మొక్కకు అందజేసి అలాగే అధిక దిగుబడులు సాధించడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. అలాగే డ్రిప్ పద్ధతుల్లో యాజమాన్యం అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా డ్రిప్ పద్ధతి పారుదల పరికరాలన్నీ మనం మంచి కంపెనీ మీద తీసుకోవాలని డ్రిప్ పైపులు కూడాను జైన్ కానీ ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ అంటే జైన్ ఉంది. ఇలా మంచి డ్రిప్ పద్ధతిని తీసుకోవాలా. డ్రిప్ పద్ధతి పెట్టుకోవాలంటే ఫస్ట్ నేల సాయిల్ ఎలా ఉంది, మొక్క అంటే భూమి ఎలా ఉంది మొత్తం, అలాగే భూమి ఏటవాలుగా ఉందే అంటే దగుడు బిడులుగా ఉందే, సలపాగా ఉందే, సదునుగా ఉందే అనేది మనం చూసుకోవాలా. అలాగే ఏదైనా డ్రిప్ పెంట పెట్టుకోవాలంటే ఆ పంటకు నీళ్ళు ఎంత అవసరం అవుతుంది, అలాగే ఎంత మోతాదు నీళ్ళు అవసరం అనేది తెలుసుకోవాలా. అలాగే నీళ్ళు కూడా అంతే. డ్రిప్పర్లు అనేవి ఎప్పటికప్పుడు గమనిస్తున్నా ఎక్కువగా నీళ్ళు పోనేట్లు పోకూడదండి. చుక్కలు కారినట్లు కారుతూ ఉండాలా. అలాగే డ్రిప్ పైపులను మనం తగినంత పీడనం అంటే కొద్దిగా పీడనం అనేది పెడతామండి. ఇదంతా ప్రెజర్ మీద పనిచేస్తుంది కాబట్టి పీడనం ఉండేటట్లుగా చూసుకోవాలా. అలాగే పీడనం ఎంత కావాలో అంత. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎత్తు మెట్టలు ఉన్నాయనుకో ప్రెజర్ ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా నార్మల్ ప్రెజర్కి వచ్చి 1.5 కేజీ నుంచి 2 కేజీల వరకు పెడతారు. ఎక్కువ ఉన్నట్లయితే 2 కేజీల వరకు పెట్టుకోవచ్చు. ఇలా ప్రెజర్ పెట్టుకోవడం వల్ల నీళ్ళు అనేది కూడా మనకు ఒత్తిడిగా పోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మీరు కూడా డ్రిప్ పద్ధతులు అనేది బాగా ఎక్కువగా అవలంబించాలండి. అలాగే మనకు డ్రిప్ పద్ధతిలో ముఖ్యంగా హెడ్ కంట్రోల్, ఫిల్టర్ యూనిట్లు అనేవి ఉంటాయండి. ఆ హెడ్ కంట్రోల్, ఫిల్టర్ కనెక్ట్ అనేటివి మనము సిమెంట్ గోడలతో మాదిరి ప్లాట్ఫామ్ అమర్చుకోవాలా, సిమెంట్ ప్లాట్ఫామ్ అమర్చుకోవాలా. దీనివల్ల మనకు హెడ్ కంట్రోల్ అనేది బాగా ఫిట్గా కూర్చుంటుంది. అలాగే ఇటు కూర్చోవడం కాకుండా వివిధ పీడనాలు అంటే ప్రెజర్కి కూడా మన పైలు అల్లాడుకోకుండా అలాగే ఫిల్టర్ అల్లాడుకోకుండా మన బాగా స్టాండర్డ్గా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే డ్రిప్ అనేది మనకు మెయిన్ పైప్ ఉంటుంది కదండి. డ్రిప్ పైపులు పెట్టే మెయిన్ పైపు మనకు భూమిలో గాడులు తీయాల్సి ఉంటుందండి. ఆ గాడి మెయిన్ పైపులకైతే 0.70 నుండి 0.9 మీటర్ల వరకు లోతు అనేది అవసరం అవుతుంది మెయిన్ పైపుకి. అలాగే దాని సైడ్ పైపులు ఉంటాయి కానీ చిన్న పైపులకు దానికి వచ్చి 0.6 నుంచి 0.25 మీటర్లు 0.6 మీటర్ లోతు, 0.25 మీటర్లు వెడల్పు ఉండాలా. ఇదైతే మెయిన్ పైప్కి అయితే 0.75 నుండి 0.9 మీటర్లు లోతు ఉండాలా, 0.3 మీటర్లు వెడల్పు ఉండాలి, సరిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే ప్రధాన పైపులను అంటే మెయిన్ పైపులను మనం చిన్న పైపులకు పక్కగా వచ్చే విధంగా అమర్చుకోవాలా. పైపులను గాడిలోనే మనం అతికించి మనం పెట్టుకోవాలండి. అతికించిన తర్వాత గాడి లోపలికి మనం మట్టేసి కప్పేయాలా. అలాగే గాడిలో ఉండే పీవీసీ పైపులు కానీ తర్వాత గాడిలో మనం ఒక గుంతలో మనం పీవీసీ పైపుని వేసిన తర్వాత పైపులకు ఎల్ బెండ్ అని దొరుకుతుందని ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది. ఎల్ బెండ్ అలాగే రెడ్యూసర్ బెండ్ అనేది మనం ఎల్ బెండ్ టీ రెడ్యూసర్ టీ షేప్లో వస్తుందని బెండ్ రెండు వచ్చి ఒకటి మధ్యలో ఉంటుంది. దాని దృఢత్వం కొరకు మనం పక్కకు మన సిమెంటు కాంక్రీట్ బ్లాక్లు మనం అమర్చుకోవాలా. అలాగే మొత్తం డ్రిప్ వ్యవస్థ అనేది ఫస్ట్ అంతా బిగించిన తర్వాత ఒకసారి నీళ్ళు వదలాలా. నీళ్ళు వదిలిన తర్వాత పని చేస్తుందో లేదో మనకు తెలిసిపోతుంది. అలాగే డ్రిప్ ముఖ్యంగా ఫిల్టర్లు కానీ మెయిన్ పైపులు కానీ అలాగే లాటర్లు కానీ డ్రిప్ లైన్లు కానీ శుభ్రపరచుకోవడం అనేది చాలా అవసరం అండి. అలాగే మనం ఎప్పుడైనా సరే మనం హ్యూమిక్ యాసిడ్స్ వస్తాయండి, ఫాస్ఫరిక్ ఆమ్లం కానీ అవి వదులుకోవడం వల్ల ఒకవేళ డ్రిప్పర్లు ఏదైనా ఇరుక్కున్నా కానీ ఇసుక కానీ అలాంటివి ఎటువంటి ఇసుకున్నా కూడా మనకి తెలుసుకునే విధంగా ఆస్కారంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎరువును ఫస్ట్ ఫర్టిలైజర్ ట్యాంకులో బాగా కరిగించి నేరుగా మొక్కలకు అందేటట్లు చేసుకోవాలా. నీటి నాణ్యతను బట్టి అంటే ఫిల్టర్ నిర్ణయించుకోవాలండి. కొన్నిసార్లు నీళ్ళు అనేవి మన బోర్లో నీళ్ళు అయితే మన డిస్క్ ఫిల్టర్ లేదా స్క్రీన్ ఫిల్టర్ సరిపోతుంది. లేదు ఇది ఎందుకంటే ఇది
అది దాంట్లో భూమిలో భూగర్భ జలంలో మనకు ఇసుక రేణువులు అనేవి ఉంటాయి కానీ ఇసుక కానీ ఎటువంటి కానీ ముక్కలు కానీ ఎటువంటి ఉంటున్నా కూడా ఆ ఫిల్టర్ అనేది బాగా క్లీన్గా చేయడానికి అవసరం అవుతుంది. ఒకవేళ మీరు వంకలేక కానీ బాయిలేక వేసినట్లయితే మోటారు మనకు శాండ్ ఫిల్టర్తో పాటు డిస్క్ లేదా స్క్రీన్ ఫిల్టర్లు కూడా ఉపయోగించుకోవాలి. ఈ ఫిల్టర్ను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మన ఫిల్టర్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఇసుక అనేది మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ ఇసుక రేణువులు కానీ అలాగే చిన్న చిన్న శుద్ధ ముక్కలకు కూడా మన ఫిల్టర్కి అతుక్కొని మనకు లేటరల్ ద్వారా నీరు కారడం అనేది కూడా తగ్గిపోవడానికి ఆస్కారంగా ఉంటుందండి. ఒకవేళ డ్రిప్ రంధ్రాలు అనేది మూసుకొని పోతే అప్పుడు ముఖ్యంగా మన భూమికి ఫాస్ఫరిక్ యాసిడ్ ఐసిలికామ్ కంపెనీ వస్తుందండి. ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ ఇలా ఆమ్లాలు వదలడం వల్ల ఆ కరగని ఆమ్లాలు కూడా కరిగిచ్చేసి మన డ్రిప్లో నీళ్ళు అవడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్ అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. చాలామంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.